హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అద్దాల మేడ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 6 వినేద్దామండి. చదివి వినిపించేది పద్మిని. మణి 9 కావస్తుంది, ఇంకా తయారవలేదే? మర్చిపోయానే, రాత్రి నేను వచ్చే వరకు నిద్రపోయావు. వారు ఉత్తరం రాశారు శనివారం వస్తున్నారని. నిన్న సాయంత్రం రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. స్టాఫ్ అంతా పట్టుబడితే వారితో టిఫిన్ చేసి సినిమా చూసి వచ్చాను. అప్పుడే చెప్పాలనుకున్నాను, నేను ఎదురా పాడు చేయడం దేనికని ఊరుకున్నాను. ఎవరి అనుమతితో రిజైన్ చేశావే? అరిచినట్టే అడిగింది. వారు రాసాకే చేశాను, తలంచుకుని చెప్పింది. ఆ క్షణంలో పద్మిని ముఖం చూస్తే అంత మాట అన్నానా అని పశ్చాత్తాపడేది రమణి. కానీ గమనించలేదు. పద్మిని చరచరా మేడ మీదకి వెళ్ళిపోయింది. దుస్తులేసుకుని బయలుదేరింది. భోజనం చేద్దుగాని రామిని ప్రేమగా అత్త అడిగినా జవాబివ్వలేదు. వాకిట్లోకి వచ్చి రైల్వే స్టేషన్ వైపు నడిచింది. పద్మిని కళ్ళు విడినట్లుగా 2 అశ్రు బిందువులు రాలాయి. ఆమెకి చీటికి మాటికి ఏడ్చే గుణం లేదు. అయినా ఆ రోజు రమణి ప్రవర్తన అంతగా మారిపోవడంతో హృదయంలో సంచలనం తప్పలేదు. ప్రాణానికి ప్రాణంగా పెరిగారు. ఒక కంచంలో తిని ఒక మంచంలో నిద్రపోయారు. ఒకరి రహస్యాలు ఒకరికి చెప్పుకున్నారు. ఒకరినొకరు శాసించుకున్నారు. అలాంటి వారు ఒకేసారి విడిపోతే ఎలా ఉంటుంది? జీవితంలో అంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి తనతో ఆలోచించకూడదా? కనీసం మాట మాత్రంగానైనా చెప్పొద్దా? అవన్నీ అటుపోగా తల్లి జీవితం ప్రత్యక్షంగా చూస్తుంది. తనకన్ని వేళలా అండగా నిలిచే అర్జునను ఎలా వదులుకుంది? భర్త అంటే రమణికేనా ప్రేముంది? తనకు లేదా? ఆ ప్రేమే జీవితానికి సమస్తమునా? ముందు వెనకలు ఆలోచించరాదా? నిజంగా తనే పిచ్చిది. తన వలనే అందరినీ ఊహించుకుంటే ఎలా? పద్మిని, ట్రైన్ వచ్చి ఆగినా అలా చూస్తావేంటి? రోజు ఆమెతో ప్రయాణం చేసే టీచరు హెచ్చరించింది. త్వరగా వెళ్ళి బండెక్కింది. రోజు వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ కాలం తెలిసేది కాదు. ఏదో వెలితి. బలరాం ఎడబాటు కూడా అంత వెలితిగా అనిపించలేదు. రమణిపై విపరీతమైన కోపం వచ్చింది. ఒక్క మాట ముందుగా చెబితే ఏం పోయిందో? ఏమిటమ్మా అంత పరధ్యాస? మరో వారము సెలవు పొడిగించకూడదు? మరో తోటి ప్రయాణికులలో వెక్కిరించింది. తలెత్తి చూసింది. సికింద్రాబాద్ స్టేషన్లో బండి ఆగింది. ప్రయాణికులంతా దిగారు. తొందరగా తను దిగింది. తోటి లెక్చర్లంతా ఆట పట్టించారు. ఏమమ్మా, 2 రోజులకే అంత దిగులా? లీవ్ లెటర్ పాడేసి వెళ్ళిరా. పోనీ శ్రీవారి అడ్రస్ చెప్పు, నీ విరహ వేదన వర్ణిస్తూ ఉత్తరం రాస్తాము. ఉండండి, మీ వేషాలన్నీ నాకు తెలియవా? కొత్తలో ఆ మాత్రం విరహ వేదన ఎవరికైనా ఉంటుంది, ఒక లెక్చరరు సమర్థించింది. మీరు అనుకున్నట్లు నేను బాధపడడం లేదర్రా అంటే వారు నవ్వరు. అందుకే ఊరుకుంది. మధ్యాహ్నము తనతో చనువుగా ఉండే మరో ఉపన్యాసకురాలితో భోజనం చేసింది. నీ విషయం నాకు తెలుసు పద్మిని. మీ వారిపై ఎంత దిగులున్నా అబలలా బయటకు ప్రదర్శించవు. మరేదో బలమైన కారణం ఉంది. పోనీ చెప్పనిదే అయితే వద్దులే. అంత చెప్పనిదేం కాదు. మా రమణి రిజైన్ చేసింది. అందులో అంత తలబద్దలు కొట్టుకోవాల్సిన విషయం ఏముంది? వాళ్ళ ఆయనను అడిగిందేమో, అంగీకరించుంటారు. అందుకే రిజైన్ చేసింది. ముందు వెనక ఆలోచించాల్సిందా లేదా? బాగుంది, నవ్విందామె. ఆలోచించడానికి ఏముంది? తన భవిష్యత్తంతా అతని చేతుల్లో పెట్టి హాయిగా చేతులు దులుపుకుంది. నీ అభిప్రాయంతో ఏకీభవించలేను. పురుషుడు సంసార భారం మోస్తే స్త్రీ 4 గోడల మధ్య నలిగిపోయే కాలం కాదిది. అతని కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ స్వతంత్రంగా బ్రతికే రోజులు. అది నిజమే, కానీ పురుషుని అనుమతితోనే స్త్రీ ఏ పనైనా చేయగలుగుతుంది. బహుశా రమణి ఉద్యోగం చేయడం అతనికి ఇష్టం లేదు కాబోలు. దానిని నువ్వింత సీరియస్గా తీసుకుంటావేం? ఇలాంటి విషయాలు ఎవరికి వారు పరిష్కరించుకుంటారో తేల్చేసింది. పద్మిని అలా సరిపెట్టుకోలేకపోయింది. ఆమె హృదయంలో సూది గుచ్చినట్టు అయ్యింది. తనింత తాపత్రయపడింది ఉత్తదేనా? అంతా నటనా? ఒక్క మాట రమణి తనను అడిగితే వచ్చిన నష్టం ఏమిటి? తల బరువైంది. మౌనంగా మేడ మీదకి వెళ్ళి పడుకుంది. ఏం తల్లి, ఒంట్లో బాగుండలేదా? అత్యంత ఆప్యాయంగా కూతురిని ఎదురు తాకి చూసింది సుందరమ్మ. అసలే ఇరువురి కుమారుల నడుమ ఒక్క కూతురు. కొన్నాళ్ళైతే అత్తవారింటికి వెళ్తుందనుకుంటే ఎక్కడ లేని విచారం వేసిందామెకు. లేదమ్మా,
అలసట అంతే. నువ్వు అలసటతో పడుకుంటావంటే నమ్ముతానా? ఉదయం భోజనం కూడా చేయలేదు. బలరాం దగ్గర నుండి ఉత్తరం రాలేదనేనా? పోమా, నీ ఊహాగానం. చిన్నగా నవ్వింది. రమణి ఏది? సుధాకర్ స్నేహితుడెవరో అలవాల్లో ఉన్నాడట. వారిని చూసి రమ్మన్నాడట. వెళ్ళింది. అక్కడ ఆలయం చూసి వస్తానని అత్తయ్య కూడా వెళ్ళింది. తల్లి మాటలకు ఆశ్చర్యపోయింది. తనతో చెప్పకుండా రమణి 10 అడుగులు కూడా పోదే. అలాంటిది ఎందుకింత మార్పు? ఏమిటమ్మా పిచ్చిదానిలా చూస్తావు? అన్నం తిందుగాని పదా. ఒక స్నేహితురాలి వద్ద భోజనం చేశానమ్మా. రమణి చూసావా ఎంత మారిపోయిందో? చిన్న పాపలా ఫిర్యాదు చేసింది. ఏం మారిపోయిందే? తెలియనట్టు అడుగుతావు. రిజైన్ చేస్తున్నట్టు ఒక్క మాట చెబితేనే. ఇలా బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా నాకు చెప్పకుండా పోయిందా? అదా నీ కోపం? నవ్విందామె. కూతురి ముంగురులు సవరించింది. ఇంత అమాయకురాలవు చదువేలా చెబుతావే పిచ్చి తల్లి. ఎప్పటికీ ఒకేలాగా ఉంటారా? తనకు వివాహమైంది. ఇప్పుడు అది మునుపటిలా స్వతంత్రురాలు కాదు. భర్త ఎలా చెబితే అలా వినాల్సిందే. నీతో చెప్పడం మర్చిపోయి ఉంటుంది. అంత మాత్రానికి అపార్థం చేసుకోవద్దు. రా, కాఫీ అయినా తాగుతూ గాని. నాకు దిగే ఓపిక లేదు. పైకి పంపమ్మా. సుందరమ్మ వెళ్ళిపోయింది. తల్లి అనుభవంలో చెప్పిన మాటల్లో కూడా నచ్చలేదు. ఏదో తెలియని అసంతృప్తి ఆమెను ఆవహించింది. మరో 10 నిమిషాలకు వదిన ఇందిర కాఫీ కప్పుతో వచ్చింది. చిత్రంగా వదిన వంక చూసింది. ఆ ఇంట్లో ఆమె ఎవరి పనులు పట్టించుకోదు. వంట వార్పు అసలే చూడదు. భర్త జతకు భోజనం చేసి గదిలో దూరి వారపత్రికలు, నవలలు ఇలాంటివే చదువుతూ ఉంటుంది. రేడియో వింటూ విసుగు వచ్చినప్పుడు నిద్రపోతుంది. భర్త వచ్చే ముందర లేచి ముస్తాబై షికార్లు కొడుతుంది. ఆదివారాలైతే పిక్నిక్ అంటూ ఎటన్నా వెళతారు. ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? ఎవరన్నా అంటే చిన్నపిల్లలు అని సుందరమ్మ కొట్టిపాడేసేది. ఆ విషయాలు పద్మిని పట్టించుకోలేదు. రమణితో తన అనుబంధానికి ఇందిర అసూయ చెందినట్టు 2-3 సార్లు మాటల ద్వారా గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి ఆమె కాఫీ తేవడమా? ఆడబడుచు కదా అని శ్రమపడి కాఫీ కాచి తెస్తే థ్యాంక్స్ చెప్పకపోగా పైగా నన్ను వింతగా చూస్తావే? ఓ సారీ వదినా. రా కూర్చో. మంచంలో చోటు చూపింది. దగ్గరలో ఉన్న కుర్చీ జరిపి దానిపై కాఫీ ట్రే పెట్టి మరదలి సరసన కూర్చుంది. కాఫీ చల్లారిపోతుంది, తాగు. వదిన చెప్పినట్టే కాఫీ తాగింది. ఈ వారంలో ఏం కొత్త సినిమాలు చూస్తావు వదినా? ఏదో మాట్లాడించాలి కదా అని అడిగింది. ఏవో హిందీవి లేద్దో. నువ్వేం చూడనట్టున్నావు? నేను ఎప్పుడూ మీ అన్నయ్యతో అంటూ ఉంటాను, పద్మినిని పిలవండి అని. అది రమణితో తప్ప రాదు అన్నారు. రమణి నిన్న ఒంటరిగా వెళ్ళి చూసి వచ్చినట్టుంది. రాత్రి అత్తయ్యతో చెబుతుంటే విన్నాను. దాని కొలీగ్స్తో వెళ్ళిందటలే. దూరమా భారమా? ఆమె కోసం నువ్వు పెళ్లి కూడా ఆపేసి కూర్చున్నావు. ఇలా సినిమాకి వెళ్తున్నానని ఫోన్ చేయొద్దు, రమ్మని పిలవద్దు. ఇందాక నువ్వు అత్తయ్యతో చెప్పి బాధపడుతుంటే నాకు కళ్ళమట నీరూరింది. నీది వట్టి శుతిమెత్తని హృదయం. అలాంటివేం లేవదునా. చేస్తున్న ఉద్యోగం వదిలిందే అని బాధ. కొన్నాళ్ళైతే ప్రమోషన్ వస్తుంది. సరే, దానిష్టం. ఆ విషయాలన్నీ సాగదీయాలని ఇందిరకున్న పద్మిని కొట్టేసి టాపిక్ మార్చింది. కాసేపు అయిష్టంగా కూర్చుని లేచిపోయింది. కింద రమణి మాటలు వినిపించగానే గోడవైపు తిరిగి కళ్ళపై చేతులు వేసుకుని నిద్ర నటించసాగింది. మరో 5 నిమిషాలకు అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది. మిన్నీ, లేవే. ఇప్పుడేం నిద్ర? సాయి టాకీస్లో మంచి పిక్చర్ వచ్చింది, వెళ్దాంరా. కుదిపింది. వెళ్ళాలని ఉంటే వెళ్ళరాదు. నాకు తలనొప్పిగా ఉంది. అన్నయ్య దగ్గర నుండి ఉత్తరం రాలేదని తలనొప్పి వచ్చిందిగా అనిలే. నవ్వి కితకితల పెట్టింది. ఇక్కడెవరూ అంత విరహవేదన అనుభవిస్తూ ఉత్తరాలకు ఎదురు చూడడం లేదు. నువ్వంటే పతివ్రత శిరోమణివి, ఉత్తరాలకి ఎదురు చూస్తావు. రాగానే ఆయన చెప్పినట్లే చేస్తావు. ఏమిటే కోపంగా ఉన్నావు? నేనేం చేశాను? నువ్వేం చేయలేదు తల్లి. నీకో నమస్కారం. నన్ను ఒంటరిగా ఉండనియ్యి. రమణి చేతులను దులిపించేసుకుని అసహ్యంగా కిందకి వెళ్ళిపోయింది పద్మిని. పద్మినికి ఏం తోచడం లేదు. ఏదో తెలియని కసి. త్వరగా లేచి తలదువ్వుకుని బట్టలు మార్చి వదిన గదిలోకి తొంగి చూసింది. వదినా, సాయిలో పిక్చర్ ఉందట, వస్తావు? మీ అన్నయ్య రాలేదు కదా. వస్తే అమ్మ వాళ్ళు చేస్తారు కదా, పద. ఇందిర తయారుగానే ఉండడం మూలాన వెంటనే వచ్చింది. ఇరువురు కిందకొచ్చారు. అమ్మా, మేము సినిమాకి వెళ్తున్నాము, అన్నయ్యతో చెప్పు. గట్టిగా అరిచింది.
ఓరగా అక్కడే కూర్చున్న రమణి వంక చూసింది. రమణి గంభీరంగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు కనిపించాయి. నన్ను పిలవకుండా వెళ్తున్నావు, నువ్వు సినిమా చూడలేవు సుమా అన్నట్టు వినిపించింది. ధీమాగా వెళ్ళింది. కానీ సినిమాలో మనసు నిలిస్తేనే కదా. ఇరువురు నవ్వుతూ కామెంట్స్ వదులుతూ చూసేవారు. ఇందిర సినిమాలో లీనమైంది. బలరాంతో సినిమా చూసిన తీయని ఘట్టాలు గుర్తుకు తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుంది తను. నిద్రపోవడానికి రూపాయి దండక పెట్టి సినిమాకి రావాలా? ఇందిర కుదిపితే లేచింది. ఇరువురు బయటకు వచ్చేసరికి గోపీనాథ్ నిలబడే ఉన్నాడు. ఎలా ఉంది పద్మిని సినిమా? సరి, మీ చెల్లాయి కళ్ళు మూసుకుని బలరాం గారితో కబుర్లు చెబితే. ఇందిర నవ్వింది. అతను నవ్వాడు. అందరూ ఇల్లు చేరారు. భోజనం చేసి పైకెళ్ళింది. రమణి నవ్వుతూ వచ్చింది. వాటేసుకుంది. నాది పొరపాటే మిన్ని, మర్చిపోయాను, క్షమించవే. నువ్వు కోపంగా ఉంటే నాకేం తోచదు. ఎన్నో విధాలుగా బ్రతిమలాడి ప్రసన్నురాలిని చేసుకుని హాయిగా నిద్రపోయింది. శనివారం వచ్చి ఆదివారం ఉదయమే రమణిని తీసుకుని వెళ్ళిపోయాడు సుధాకర్. పద్మిని సందేహాలన్నిటికీ ఒక్క మాటలో కొట్టిపడేశాడు. అవసరం ఉండి అవకాశం ఉండి స్త్రీ ఉద్యోగం చేయాల్సిందే. కానీ రమణికి రెండూ లేవు. అతని మాటలలోని కరుకుదనం చూసి ఊరుకుంటుంది. వారు వెళ్ళిపోయాక తన బాధ అత్త దగ్గర వెళ్ళబోసుకుంది. భర్తకి ఎంతో వెతికి బతికింది. అత్తగారి సానుభూతి లభిస్తుందని ఆశించింది. అత్తయ్య, సుధాకర్ అన్నయ్య ఆవేశంలో ఏదో అన్నాడే అనుకో, అంత మాత్రంలో వెనక ముందు ఆలోచించక రిజైన్ చేయడమేనా? 2 నెలలు సెలవు పెట్టి ఆ కొత్త మురుపం ఏమిటో తీరాక మళ్ళీ రావచ్చుగా. పద్మిని, దాని జీవితము ఒక దారిన పడిందంటే దానికి అన్నా వదినల సహృదయతే కారణము. ఆ దారి వదిలి పక్కదారులు పట్టడం దేనికమ్మా? మీకు వివాహం అయింది. ఈ ఇంట్లో మీకు చోటు లేదు. అత్తయ్య, ఏమన్నావు? నిజం అంటున్నాను తల్లి. వివాహం అయ్యాక మంచో చెడో అత్త ఇంట్లోనే ఉండాలి. నా వంటి దురదృష్టవంతులకు తప్పదనుకో. బాగుంది వరుస. నీకు అమ్మా నాన్న లేరని హక్కు లేదేమో. నాకేం, అమ్మా నాన్న ఉన్నారు. వారికి సాయం చేసే శక్తి నాకుంది. రాజేశ్వరి జాలిగా మేనగొడలి వంక చూసింది. చదువు తప్ప పరిసరాలను తొందరగా అర్థం చేసుకునే గుణం లేదు. ఏం పిల్ల అనుకుంది. పద్మిని, మీకు తెలిసి మీ మనసులలో బాధ పెట్టడం ఎందుకని ఏ విషయాలు మీ దాకా రానివ్వలేదు. మీ వివాహం ముందే బంధువుల విమర్శలు ఇన్ని అన్నీ కావు. నీకు తెలిసినంతలో నేను గాని వదిన గాని ఏనాడు ఇందిరకు నచ్చచెప్పి ఎరుగము. అయినా ఇందిర తల్లి అందరితో మన గురించి విపరీతంగా చెప్పడం మొదలుపెట్టింది. నా కూతురి సుఖ స్వాతంత్రాలు అందరూ లాక్కుంటున్నారని, అందరి స్త్రీలకు ఒక అత్తగారైతే తన కూతురికి నలుగురున్నారని ఇంకా చాలా అంది. ఆవిడందరినీ ఇక్కడ భయపడేది ఎవరని? ఆమె కూతురు సంపాదిస్తే ఎవ్వరూ తినడం లేదు. విసురుగా అని లేచి వచ్చేసింది. మరో రోజు బలరాం తను వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాడు. అది చూస్తూనే ఆమె గుండెలు క్షణం కొట్టుకున్నాయి. అతను వచ్చి సుధాకర్ లాగా వెంటనే పదమంటే తనే విధంగా అతన్ని ఒప్పించాలో ఆలోచిస్తూ కాలం గడపసాగింది. రమణికి కొన్నట్టే కొత్త కాపురానికి కావలసిన సామానులో అంతా సమకూర్చింది సుందరమ్మ. ఎందుకమ్మా ఇవన్నీ? ఆయన అన్నీ కొన్నారు. కొంటే కొన్నారు, నా సరదా కోసము అన్నది తల్లి. ఎలాగైనా బలరాంను ట్రాన్స్ఫర్కు ఒప్పించాలి. అదే తన నిర్ణయానికి వచ్చేసింది. బలరాం వచ్చాడు. అతని ముఖంలో సంతోషం లేదు. అతను సేద తీరినాక మెల్లగా మాటల్లోకి దింపింది. ఇంటి దగ్గర అందరూ కులాసాగా ఉన్నారా? మీ ముఖం చిన్నబోయిందే. అందరూ కులాసాగానే ఉన్నారు. చూడు, నేను ఎన్ని కలలు కన్నానో నిన్ను గూర్చి. అయితే విధి వాటిని కల్లోలం చేసేసింది. ఏమిటి, ఏమంటున్నారు? ఆమె కనులలో జిరలు కనిపించాయి. నిజం రాణి, నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండరాదని నిశ్చయించుకుంటే 6 నెలల పాటు ఏదో ట్రైనింగ్కి వెళ్ళమని ఆర్డర్స్ పంపారు. ఎలా ఉందో చూడు. నిజమా? ఎప్పుడు వెళ్ళాలి? వచ్చే వారమే. అది క్యాన్సిల్ చేయించుకుందామని తిరుగుతూ ఉంటేనే నీకు ఉత్తరం రాయలేదు. కనీసం నిన్ను తీసుకెళ్ళడానికైనా వీలుంటుందేమో అని చూశాను. అది కుదరలేదు. అతని మాటలు వింటూ తల వంచేసింది. తన ఎడబాటుకు భార్య చింతిస్తూ తల వంచిందని తలచాడు. విచారించకురాణి, 6 నెలలు ఎంతలో గడిచిపోతాయి. ఏది 6 నెలలు జ్ఞాపకం ఉండేట్టు కబుర్లు చెప్పుకుందాం. ఆమెను వడిలోకి లాక్కున్నాడు. పద్మిని నవ్వుతూ మాటల్లోకి దిగింది. ఆ విషయం విని అందరూ సానుభూతి ప్రకటించడం అసహ్యంగా తోచింది. ఏమిటన్నయ్య, చదువుకుని ఉద్యోగం చేసేవారు నువ్వు అలాగే అంటావు. సినిమాలో లాగా డ్యూయెట్లు పాడుకుంటూ తిరగాలంటే సాధ్యమా?
నీకు లేని విచారం నాకు దేనికమ్మా? అతనికి కోపం వచ్చింది. బాగుంది బావా, తన విచారాన్ని మర్చిపోవాలని చూస్తుంటే మీరేదో అంటే కోపం వచ్చిందిలా ఉంది. బలరాం సర్ది చెప్పాడు. 4 రోజులు సెలవు పెట్టి అతని వెంట వెళ్ళి అతనికి అన్నీ సర్దింది. అతన్ని సాగనంపి మరిది వెనక ప్రయాణం అయింది. నువ్వొస్తే ఇంటికి నిండుదనం వచ్చిందే అమ్మా తల్లి, మరో 4 రోజులుండరాదు? అత్తగారు అర్థించింది. ఈసారి సెలవుల్లో వచ్చి ఉంటారండి అన్నది వినయంగా. తప్పకుండా రా తల్లి. గుంటూరు దగ్గర నుండి వారానికోసారి వాడు వచ్చి వెళితే దూరం అన్నట్టు అనిపించలేదు. పిచ్చి తండ్రి, నీకు కాలేజీ ఉందని గుంటూరుకు ట్రాన్స్ఫర్కు ప్రయత్నం చేస్తుంటే అదేదో ట్రైనింగ్ అన్నారు. నిన్ను చూస్తే వాడిని చూసినట్టుంటుంది మావగారు చెప్పారు. తప్పక రావదినా? మరుదులు సుశీల అర్థించింది. వారి ప్రేమాభిమానాలకు పొంగిపోతూ వచ్చేసింది పద్మిని. సెలవుల్లో ఇంటికి వెళ్ళిరమ్మని బలరాం కూడా రాశాడు. తను వెళ్ళాలని అనుకుంది. కాలేజీ తరపున ఎక్స్కర్షన్ వెళ్తున్నారు. పద్మినిని అందరూ రమ్మని బలవంతం చేయసాగారు. మీ వారు వచ్చి సంసారం మొదలు పెడితే ఆ సముద్రంలో నుండి బయటపడడం నీ తరం కాదు పద్మిని. వెళ్ళిరా, నలుగురితో వెళ్ళే సరదాయే వేరు. శివకామసుందరి సలహా ఇచ్చింది. మీరు రాకుంటే మాకు సరదా బాగుండదు మేడం. అంతా పెద్దవారే, వారితో సరదాగా గడపొద్దు. విద్యార్థినీలు అర్థించారు. కాదనక తప్పలేదు. అక్కడ డబ్బు కట్టి పేరు రాయించి ఇంటికొచ్చేసరికి ఇంట్లో నుండి కమ్మని పిండి వంటల వాసన వస్తుంది. సాయంగా వచ్చిన పక్కింటామెతో తల్లి మాట్లాడుతూ వినిపించింది. అతన్ని చూసి అమ్మాయినిచ్చిన ఆ తల్లిదండ్రులు మాలాంటి వారే. మా అమ్మాయి అత్తమామలు మంచివారమ్మా. వెళ్ళి వారం రోజులుంటే సంతోషిస్తారు. అంతా ఎదిగిన పిల్లలే. దీనికి అక్కడ చేయాల్సిన పనులే ఉంటాయి. నీ మనసు మంచిదమ్మా సుందరమ్మ. కొందరు ఎంత మంచిగా చూసినా అత్తముండ రాక్షసి అన్నట్టే చెబుతారు. పద్మిని గతుక్కుమన్నది. అమ్మ తనను అత్తవారింటికి పంపే ప్రయత్నం చేస్తుందా? తన ఎక్స్కర్షన్ సంగతి ఎలా చెప్పాలి? తటపటాయిస్తూ సాయంత్రం వరకు గడిపింది. అమ్మాయి, నాన్నగారు రావాలంటావా? సుధీర్ వస్తే చాలా? ఎక్కడికమ్మా? ఎరగనట్టు అడిగింది. చూసావా రాజమ్మ, కోడలి తెలివి. సెలవుల్లో అత్తమామల్ని చూసి రావాలని బలరాం కూడా రాశాడని అన్నదా? ఇప్పుడు ఎక్కడికని ఆరా తీస్తుంది. ఓ అదా, తర్వాత వెళ్తానమ్మా. మా స్టాఫ్ అంతా ఎక్స్కర్షన్కు వెళ్తున్నారు, నన్ను రమ్మంటున్నారు నెమ్మదిగా చెప్పింది. సుందరమ్మ అసంతృప్తిగా వెళ్ళిపోయింది. చేసిన పలహారాలన్నీ తీసుకునెళ్ళి ఎల్లోరా అజంతాకు వెళ్ళిపోయింది. ఔరంగాబాద్ నుండి తన అసహాయతను వెళ్ళబూస్తూ బలరాంకు ఉత్తరం రాసింది. తరువాత శిల్పాలను, గుహలను, పరిసరాలను చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయింది. విద్యార్థినులలో తను విద్యార్థిని అయ్యి ఆడింది, పాడింది. అక్కడే తన ఆరోగ్యంలో ఏదో మార్పు కనిపించింది. ఏమిటో తెలీదు. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ స్టేషన్లో సుధాకర్, రమణి దర్శనమిచ్చారు. గతంలోని కోపం అంతా మర్చిపోయి పరుగున వెళ్ళి తన చిన్ననాటి చెరిని వాటేసుకుంది. ఇరువురి కనులు అశ్రుపూరితాలయ్యాయి. సుధాకర్ పలకరించే వరకు అలాగే ఉండిపోయారు. పద్మ, నీ సామాన్లు దింపిస్తాను చెల్లాయ్, 4 రోజులుండి వెళ్దు గాని. వద్దన్నయ్య, మరోసారి వస్తాను. వద్దు మిన్ని, మళ్ళీ మళ్ళీ రావడం కుదరదు. పద వెళ్దాం. ఇరువురు బలవంతం చేయడంతో తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చి దిగిపోయింది. పంచదార ఫ్యాక్టరీ చెట్టు, క్యార్టర్స్, ప్రతి ఇంటి ముందు చక్కని పూతోట, విశాలమైన పెరడు ఎంతో అందంగా ఉన్నాయి. ముఖం కడిగి కాఫీ తీసుకుని సుధాకర్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. 12కొస్తాను చెల్లాయ్. నీ ప్రియ సఖి ఉందిగా. సుధాకర్ వెళ్ళిపోయాడు. నువ్వు కాఫీ తీసుకోలేదేమే? రమణి వచ్చి అడిగింది నిండుగా ఉన్న కప్పును చూసి. 2-3 రోజుల నుండి ఎందుకో కాఫీని చూస్తే అసహ్యంగా అనిపిస్తుందే. రమణి కాసేపు ఆలోచించింది. వెంటనే నవ్వి ఆమె భుజాలు పట్టి కుదిపింది. ఎందుకో పద్మినికి అర్థం కాలేదు. దొంగ, బలరాం అన్నయ్యకి ఈరోజే సంతోష వార్త రాస్తాను. అసలేమిటే నీ ఉద్దేశం? అమ్మాయి గారికి మరో అమ్మాయి గారు, అబ్బాయి గారు పుట్టబోతున్నారు. ఉలిక్కిపడింది పద్మిని. అయితే తన అనారోగ్యానికి కారణమదా? తనంత దూరం ఊహించలేకపోయింది. అలా చూస్తావే, నాకు తెలిసిపోయిందనా? కాదు మణి, నువ్వు చెప్పే వరకు నేను అంత దూరం ఆలోచించలేదు. ఈసారి పద్మిని బుగ్గలు ఎర్రబడ్డాయి. పండ్ల రసం తీసిచ్చింది. పద్మినిని అడిగే వంట చేసింది. సుధాకర్ భోజనాల పల్లెపై వస్తువులు చూస్తూనే భార్య వంక తిరిగాడు కోపంగా. అతిథులు వస్తే రసం ఒక్క కూర చేసి ఊరుకున్నావే. నేనేం చేయను, మీ చెల్లె కోరినవి చేస్తాను. ఇప్పుడు ఆమె ఇష్ట ప్రకారమే చేయాలి.
చెప్పేదేదో సూటిగా చెప్పాడవరాదు. అంత కోపం ఎందుకండి? మీ చెల్లాయి మేనల్లుడినివ్వబోతుంది. ఈసారి సుధాకర్ కనుబొమ్మలు విచ్చుకున్నాయి. నవ్వుతూ పద్మిని వంక చూశాడు. ఎంత సహజంగా ఉండబోయినా సాధ్యం కాలేదు. ముఖం దించుకుంది. భార్యాభర్తలు చాలా ప్రేమతో చూసుకున్నారు. రమా, సాయంత్రం అలాగా ఊరు చూపిద్దాం. మీరిద్దరూ సిద్ధంగా ఉండండి. నేనొచ్చాక ముస్తాబు మొదలు పెడితే ఇక్కడే చీకటవుతుంది అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోయాడు. కాసేపు విశ్రమించి ఇరువురు లేచారు. రమణి లేచి అద్దం ముందు కూర్చున్నది. పొడుగాటి జుట్టు ఎత్తి ముడి వేసుకుంది. ముడంటే ముసలమ్మలా అనేదానివు? ఒక్కసారిగా ముడి అంతగా నచ్చిందేమిటే? పద్మిని కూడా తల విప్పుకుంటూ అడిగింది. ఇప్పటికీ ఇష్టం లేదు బాబు. ఎప్పుడు ఊడిపోతుందోనని ఒకటే భయం. ఆయన అంటారు, జడ కంటే ముడే బాగుంటుంది రమణి అని. అందుకే వేసుకుంటాను. మండిపోయింది పద్మిని. ఆయన అన్న ప్రతిదానికి తనకిష్టం లేకపోయినా తాళం వేయమని ఎవరంటారో? అన్నయ్యకు ఆ గోధుమ రంగు ప్యాంటు ఏం బాగుండదు. మానేమంటే మానేస్తాడా? నాకేం తెలుసు? నేనెప్పుడూ అడిగి చూడలేదు. అయితే ఈరోజు అడిగి చూడరాదు? నాకు పెద్ద పట్టింపు ఏమి లేదు. ఆయన ఏం వేసుకుంటే నాకేమిట్లేదో. అలా అనే మగవాడిని నెత్తినెక్కించుకుంటారు. ఒకరిని ఒకరు మన్నించుకుంటూ ఒకరి అభిరుచులు ఒకరు అలవరుచుకుంటే శాంతియుత సహజీవనానికి పూలబాట పడుతుందని తెలుసుకో. అవతలి వారు నిన్ను గౌరవిస్తారో లేదో చూసుకోవద్దు. పోవే, నీదంతా వితండవాదం. నేను అడగలేదు, కానీ అడిగితే ఎందుకు కాదంటారు? ఈరోజు నీ తృప్తి కోసం అడగనా? నవ్వింది రమణి. ఇరువురు ముస్తాబులు ముగిసేసరికి సుధాకర్ రానే వచ్చాడు. కంపెనీ దుస్తులు మార్చి కొయ్యకున్న హ్యాంగర్ తీశాడు. ఎప్పుడు ఆ ప్యాంటేనా? ఆ రంగేం బాగుండలేదు. ఆ కాఫీ రంగుది వేసుకోండి అంది రమణి. సుధాకర్ తీక్షణంగా చూశాడు. మగవారి బట్టలను కూడా కామెంట్ చేయడం నేర్చుకున్నావా? చాలే తెలివి. త్వరగా తెములు. ఇరువురి మాటలు స్పష్టంగా హాల్లో కూర్చున్న పద్మినికి వినిపించాయి. రమణి ముఖం కాస్తంత ఏం ఉంటుందని ఊహించింది. అలాంటిదేం లేదు. నవ్వుతూనే బయటకొచ్చింది. అప్పుడేం అనలేదు. రెండో రోజు సుధాకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాక అడిగింది, ఏమే, అన్ని కోతలు కోసావు కదా? నిన్నొక్క మాటలో అతను నీ కోరికను తీసిపారేస్తే ఏమనలేకపోయావే? ఆయన తత్వమే అంతలేదు. వాదిస్తూ ఎవరు కూర్చుంటారు? మీ తత్వం అని నువ్వు ఊరుకున్నట్టు ఆయన ఎందుకు ఊరుకోరు? నీ అభిరుచిని ఎందుకు గ్రహించడు? మనం ఇంత మెత్తగా ఉన్నామనే కదా. ఆ మాటే నువ్వు ముఖాన అడిగితే ఆ రోగం కుదురుతుంది. పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు మిన్ని. ఇరువురు నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటూ మాట్లాడుకుంటే దాంపత్యంలో ఉండే మాధుర్యము సున్నితత్వము నశిస్తాయి. భార్య లొంగి ఉండాలి. మరో విషయము, ఆయన ముందు తగ్గిపోవడంలో లభించిన ఆనందం ఆయనని ఎదిరించడంలో లభించదు. పిచ్చి పిచ్చి అనుకో, చాదస్తమే అనుకో. నా విషయంలో చెప్పాను. మరో విషయం, మనం ఇంకా కన్యలము కాదు. మన మాటలు శోభించవు. దయచేసి ఆలోచించి మాట్లాడు మిన్ని. అదృష్టవంతురాలి. బలరామంతా తొందరపడే మనిషి కాదు. అంటే నీ ఉద్దేశం? తీవ్రంగా అడిగింది. ఈ తీవ్రత తగ్గించు. వివాహం అందమైన మలుపే జీవితంలో, కానీ బాధ్యతలతో కూడినది. ఎంతో ఆలోచించి మాట్లాడాలి అన్నది రమణి. ఇంకెవరా మాట అన్నా పద్మిని విరుచుకుపడేదే. అన్నది రమణి కాబట్టి ఊరుకుంది. అక్కడ ఉండాలనిపించలేదు. త్వరగా వెళ్ళిపోతానని పట్టుబట్టింది. వారామెను ఆపే ప్రయత్నాలు విఫలమయ్యాయి. బండిలో ఒంటరిగా కూర్చున్న పద్మిని మనసు అల్లకల్లోలంగా ఉంది. తన దారి సమంజసమైనది కాదా? అందరూ నడిచేదారా? ఏదీ తేల్చుకోలేకపోయింది. ఆలోచనలతో అలసి నిద్రపోయింది. 9ంటికి మెలకు వచ్చింది. కాఫీ తాగాలని ఉన్న మరొక నిమిషంలో బండి గమ్యం చేరుకుంటుందని దిండుకు జారబడి కళ్ళు మూసుకుంది. సామాను కుర్రాడితో ఎత్తించుకుని వచ్చింది. హాల్లో పేపర్ చదువుతున్న బలరాం తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది. నమస్కరించింది. అతను చిరునవ్వుతో తలాడించాడు. వచ్చావా అమ్మా? నాకొకటే భయం వస్తేను. మీ అత్తగారు నిన్ను చూడాలని చాలా దిగులు పడుతున్నారు. వద్దామని అనుకున్నాను. తీరికేది? విద్యార్థులు పట్టుబడితే ఎక్స్కర్షన్కు వెళ్ళాను. సంజాయిషి ఇచ్చింది. పర్వాలేదులే, ఇంకా సెలవులున్నాయి కదా అన్నారాయన. వచ్చావా తల్లి? అత్త ఆప్యాయంగా భుజం పట్టుకుని. రెండవ రోజు మామగారి వెంట వెళ్ళాలని నిశ్చయించారు. అలసటగా ఉన్నా అంగీకరించింది. అనుకోకుండా రాత్రి వాంతులు మొదలయ్యాయి. డాక్టర్ పరీక్ష చేసి ఇంటిల్లపాదికి శుభవార్త అందజేశాడు. పద్మిని ప్రయాణం వాయిదా పడింది. మామగారు వెళ్ళి అత్తగారినే పిలుచుకునొచ్చాడు.
4 రోజులుండి కోడలికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు వారెంతానో. ఇదంతా ఇంటి కోడలు ఇందిరకు నచ్చలేదు. పెళ్ళై 3వ ఏడు నడుస్తున్నా తన కడుపు పండకపోవడము, రెండో విషయము ఇంట్లో వారు పద్మినిని అపురూపంగా చూడడము సహించలేకపోయింది. గోపి తీరికగా చెల్లెలి దగ్గర కూర్చుని ఎల్లో రాజంతా గురించి అడుగుతున్నాడు. విసురుగా ఇందిర వచ్చింది. ఏమండి, మా అమ్మ కాలు నొప్పిగా ఉందట, వెళ్ళొస్తాను. వెళ్ళు, సాయంత్రం వచ్చేయి. నాకు రావడానికి అభ్యంతరం లేదు, అయినా రాకుంటే ఈ ఇంటి వారు ఊరుకుంటారా? నిష్ఠూరం దేనికి? కావాలనుకుంటే 2 రోజులుండిరా. అవును, నాదే నిష్ఠూరం. ఈ కొంపలో నేను మనిషిని కాబట్టి ఇంత అన్నం దొరుకుతుంది. మీ ఇంట్లో ఆడబిడ్డలైతే బంగారు బొమ్మలు, వారిష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అత్తమామలు కుక్కల్లాగా తిరుగుతారు. మాలాంటి వారంతా దురదృష్టవంతులు. ఏ సంబంధమూ లేదు. విసురుగా వెళ్ళిపోయింది. భార్య కోపకారణం అడగడానికి వెనకాలే భర్త వెళ్ళాడు. ఈ అకారణమైన కోపం ఎందుకో పద్మినికి అర్థం కాలేదు. తన అత్తమామలు వస్తే వదిన సొమ్ము ఏం పోయిందట? ఎటో చూస్తూ కూర్చుంది. కిందకి వెళితే పక్కింటామె తల్లితో మాట్లాడుతూ కనిపించింది. అలాగా, నరుని నోట్లో నాలుకుంది గాని నరం లేదమ్మా. నేను చిన్నప్పటి నుంచి ఎరిగిన పిల్ల పద్మిని. అలా వెళ్ళి ఇష్టం లేకుండా నిర్భయంగా చెబుతుంది. ఎవరా మాట చెప్పింది? తీక్షణంగా అడిగింది సుందరమ్మ. పేరెందుకులేండి, అలా కాదని మీరు అంటున్నారుగా. అయినా అయినింటి ఆడబడుచు అప్పుడే ఆత్రపడి అత్తగారింటికి పోవాలని ఏముంది? ఆవిడ కృత్రిమ నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. ఏం సంగతమ్మా? తల్లిని అడిగింది. ఏం లేదు, పండ్లు ఒలుచుకుని తిన్నావా? ముఖం చూడు ఎంతగా పాలిపోయిందో. కూతురి బుగ్గలు పుణికింది. తన విషయమే చర్చించారని తెలిసిపోయింది. తల్లి చెప్పడానికి ఎందుకో నిరాకరిస్తుంది. పోనిమ్మని ఊరుకుంది పద్మిని. అద్దాల మేడ 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.